కెనడాలో నువ్వు ఇల్లు కొనాలనుకుంటున్నావా? ఇల్లు కొనాలనుకుంటే అసలు ఇల్లుని నేను పలానా ప్లేస్లో ఇల్లు కొనాలని ఎలా డిసైడ్ అవుతాను అనేది ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది. వెరీ షార్ట్ ఉంటుంది ఈ వీడియో, కానీ మీకు క్రిస్పీగా నీట్గా చెప్తాను వినండి. సో ఫస్ట్ మీ దగ్గర డౌన్ పేమెంట్కి డబ్బులు ఉన్నాయి, మనీ పరంగా మీరు అంతా ఎగ్జాక్ట్గా మీ దగ్గర అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, కానీ మెయిన్గా ఏ లొకేషన్ చూస్ చేసుకోవాలని మీకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ లొకేషన్ వచ్చేసి ఎలాగుంటుందంటే, సపోజ్ ఇప్పుడు మీరు ఫ్యూచర్లో వచ్చేసి ఆఫీస్కి హైబ్రిడ్ మోడల్లో మీరు ఆఫీస్కి కార్లో కానీ లేకుంటే మనము ట్రైన్లో కానీ వెళ్తాం అనుకోండి. ఖచ్చితంగా రిమోట్ అనేది ఎప్పుడే కానీ ఆప్షన్ అనేది చాలా రేర్గా పెట్టుకోవాలా, ఎందుకంటే ఇప్పట్లో అందరూ హైబ్రిడ్ మోడల్లోనే వర్కింగ్ అనేది నడుస్తుంది. అంటే ఒక వారానికి 2 రోజులు 3 రోజులు ఆఫీస్కి వెళ్ళాలి, 2 days వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్. ఫ్యూచర్లో వచ్చేసి పూర్తిగా అంతా వర్క్ ఫ్రమ్ ఆఫీసే కావచ్చు. ఓకే, సో మనం ఉండే లొకేషన్ వచ్చేసి ఆఫీస్కి ఒక 30-40 minutes దూరంలో ఉందా లేదా, లేకుంటే మీకు కమ్యూట్కి బాగా దగ్గరలో ఉండాలా అనేది చూసుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ వచ్చేసి అక్కడ స్కూల్ డిస్ట్రిక్ట్ ఎలా ఉంది, మన కిడ్స్కి చిన్నప్పటి నుంచే కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలన్నమాట. అంటే స్కూల్లో వచ్చేసి ఆ డిస్ట్రిక్ట్లో స్కూల్ రేటింగ్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మన వాళ్ళు ఏదైనా గిఫ్టెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా లేవా, ఇలాంటివన్నీ చూసుకోవాలా. ఒకవేళ మన కిడ్స్కి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి సంబంధించిన స్కూల్స్ కూడా ఇక్కడ ఉన్నాయా లేదని చూసుకోవాలా. సపోజ్ కొందరికి ఆటిజం అనే ఒక చిన్న డిసీజ్ ఉంటుంది పిల్లలకి, అలాంటి స్కూల్స్ కూడా ఇక్కడ సపోర్ట్ చేసేవి ఏ ఉన్నాయి, ఇక్కడ ఫెసిలిటీస్ ఎలాగున్నాయి అన్నీ చూసుకోవాలా. రేపొద్దున మీరు ఆఫీస్కి వెళ్ళినా సరే ఒకవేళ స్కూల్ వాళ్ళు ఫోన్ చేసి పలానా ప్రాబ్లం వచ్చింది, మీరు వెంటనే రండి మీ కిడ్ని పిక్ చేసుకొని అన్నా కూడా సరే మీరు కమ్యూట్కి దగ్గరలో ఉండాలా. మీరు ఈజీగా 15-20 minutesలో మీరు వెళ్ళి కిడ్ని పిక్ చేసుకోవాలి. సపోజ్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ అనుకోండి, ఎవరో ఒకరు ఖచ్చితంగా ఇంటికి 15 minutes దూరంలో ఉండాలి. సో అది టాప్ ప్రయారిటీ పెట్టుకోవాలి. ఒకటి ఆఫీస్, ఒకటి స్కూల్ పిల్లలు, తర్వాత కమ్యూట్. ఈ 3 things మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మీరు ఇల్లు కొన్న వెంటనే ఈ ప్రాపర్టీని నేను ఎన్ని ఇయర్స్లో నేను దీన్ని అమ్మేస్తాను, దీనికి రీసేల్ వాల్యూ ఎలాగుంది అని చెప్పేసి పాస్ట్ ఒక 1 year 2 year 3 years మీరు ఆ గ్రాఫ్స్ చూసుకోవాలా. మీరు కొన్ని యాప్స్ ఉంటాయి, ఆ యాప్స్లోకి లాగిన్ అయ్యి గ్రాఫ్స్ చూసుకోవాలా. గ్రాఫ్స్ చూసుకొని ఓకే ఈ ఏరియాలో నేను హౌస్ కొంటే మినిమం నాకు ఇంత రిటర్న్స్ వస్తాయి కొన్ని ఇయర్స్ తర్వాత అని చెప్పేసి ప్లాన్ చేసుకోవాలా. తర్వాత ఇక్కడ ఆ కమ్యూనిటీ ఆ ఏరియాలో సేఫ్ ఎలాగుంది, ఇది మనకు కొంచెం సెక్యూర్ లొకేషనా కాదా, ఇక్కడ ఏమైనా గన్ కల్చర్ ఎక్కువ ఉందా, క్రైమ్ ఎక్కువ ఉందా, ఆ సిటీ రేటింగ్ కూడా బాగా చూసుకోవాలి. ఇలాగా తర్వాత అక్కడ మనకు సపోజ్ ఇప్పుడు మనం తెలుగు కమ్యూనిటీ అనుకో, తెలుగు కమ్యూనిటీ వాళ్ళు ఎలా ఉన్నారు, టెంపుల్స్ ఎలాగున్నాయి, తర్వాత ఇలా కూడా మనం చూసుకోవాలన్నమాట. అంటే అన్ని రకాలుగా చూసుకొని మీకు ఏది బెస్ట్గా అనిపిస్తే ఆ లొకేషన్ని మీరు అలా చూస్ చేసుకోవాలా. తర్వాత ఏంటంటే చాలా మటుకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు మనకు ఎలా చెప్తారంటే, నేను ఈ పలానా లొకేషన్లో ఉన్నా కదా, నువ్వు కూడా ఈ లొకేషన్కి రమ్మని మనకు చెప్తారు. కానీ అలాగా వెళ్ళడం అనేది చాలా రాంగ్ మిస్టేక్, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళకి అది వర్కౌట్ ఉంటుంది, కానీ నీకు ఏం కావాలనేది ఇంపార్టెంట్. నీకు లొకేషన్లో నీకు ఏం కావాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు రీసేల్ వాల్యూ అవసరం లేకపోయినా సరే, నాకు స్కూల్ డిస్ట్రిక్ట్ బాగుండాలా, తర్వాత ఇక్కడ క్రైమ్ తక్కువ ఉండాలా, లొకేషన్ బాగుండాలా. తర్వాత నెక్స్ట్ మనం ఇల్లు తీసుకున్న తర్వాత మా ఇంటికి దూరంలో టూరిస్ట్ లొకేషన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ ఎలా ఉన్నాయి, తర్వాత రేపొద్దున ఫ్యూచర్లో మనం వీకెండ్లో డౌన్ టౌన్కి వెళ్ళాలా, షాపింగ్కి వెళ్ళాలా, ఇలాగ ఎంత దూరంలో ఉన్నాయో అన్నీ ప్రతి ఒక్కటి ప్లాన్ చేసుకోండి. సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు చూజ్ ఏ స్పెసిఫిక్ లొకేషన్ అన్నమాట. సో తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు, మీరు ఎలా చూస్ చేసుకున్నారు మీ ఏరియా అంటే, నేను బేసికల్గా వచ్చేసి నా ఏరియాలో నాకు బ్యాక్ యార్డ్ బాగుండాలా, స్కూల్ పర్లేదు ఓకే, తర్వాత కొంచెం సిటీకి దూరంగా ఉండాలా, నాది వచ్చేసి రిమోట్ వర్కింగ్ కాబట్టి నేను కొద్దిగా నాకు ఆ హౌస్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉండాలా అని చెప్పేసి చూస్ చేసుకున్నామట. దాన్ని బట్టి నేను ఇక్కడ ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకుని ఆ లొకేషన్కి వచ్చి ఇక్కడ నేను స్టే చేస్తున్నాను. సో నేను ఉండే ఏరియాలో తెలుగులో అప్పట్లో తక్కువ ఉండేవాళ్ళు, ఇప్పట్లో బాగా ఇంప్రూవ్ అయ్యారు, చాలా ఎక్కువ మంది వచ్చారు. ఇక్కడ మల్టీ కల్చర్ అనేది ఉందన్నమాట. అంటే ఒకే కల్చర్ కాకుండా నాకు మల్టిపుల్ కల్చర్స్ ఉండేవాళ్ళు ఈ లొకేషన్లో ఉండాలనుకున్నాను. ఎందుకంటే మన కిడ్స్ కూడా వాళ్ళ కిడ్స్తో కలిసి గ్రో అవుతారు కదా, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత వాళ్ళ మెంటాలిటీ, ఇవన్నీ రకరకాల ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసుకొని నేను ఇటుపక్క వచ్చానమాట. సో నేను తీసుకున్న హౌస్ ఏరియాలో అంత డిమాండింగ్గా ఒక 1 or 2 yearsలో వెంటనే డ్రాస్టిక్గా హౌస్ వాల్యూ అనేది పెరగదు. ఓకే, సో అది నాకు ముందే తెలుసుకొని నేను ఈ హౌస్ అనేది ఇక్కడ దగ్గరలో తీసుకున్నామాట. సో కొన్ని కావాలంటే కొన్ని మనం తగ్గించుకోవాలా. అందుకని నేను
దాన్ని బట్టి నేను ఒక లొకేషన్ చూజ్ చేసుకొని ఆ లొకేషన్కి వచ్చాను. కానీ కొందరు మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంటే రీసేల్ వాల్యూ బాగుండాలా, స్కూల్ డిస్ట్రిక్ట్ బాగుండాలా అని చెప్పేసి కొందరు హౌసెస్ వచ్చేసి రకరకాల ప్లేస్లో తీసుకున్నారు. నేను వచ్చేసి స్టోనీ క్రీక్ హ్యామిల్టన్ దగ్గర ఉంటాను. మా ఫ్రెండ్స్ కొందరు విడ్బేలో ఉంటారు, కొందరు మిస్సాగలో ఉంటారు, కొందరు బ్రాంప్టన్లో ఉంటారు, కొందరు వచ్చేసి బ్రాండ్ఫోర్డ్లో ఉన్నారు. సో అలాగా ఒంటారియో రాష్ట్రంలో, ఒంటారియో ప్రావిన్స్లో రకరకాల ప్లేసుల్లో హౌస్లు అనేది తీసుకున్నారన్నమాట. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రయారిటీ అండ్ ఆల్సో వాట్ కైండ్ ఆఫ్ హౌస్ యూ నీడ్, వాట్ కైండ్ ఆఫ్ ప్లేస్ యూ నీడ్, ఇవన్నీ డిసైడ్ అయి ఉంటాయన్నమాట. సో అందుకని నా సంబంధించిన ఎక్స్పీరియన్స్ మీతో ఒకసారి షేర్ చేసుకుందామని ఈ షార్ట్ వీడియో చూశాను. హోప్ యూ లైక్ ద హౌసెస్ నియర్ బై. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ కేడమమ్మ.